హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. లాస్ట్ వీడియోలో ఈ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూసాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా నెక్ కోసం, బ్యాక్ నెక్ కోసం పైపింగ్ వేసుకోవడానికి ఒక 1 ఇంచ్ వెడల్పుతో కావాల్సినంత పొడవు కట్ చేసుకొని ఈ విధంగా సన్నగా మడిచి కుట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ లైనింగ్ని అడుగు భాగంలో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు కోసం వదులుకుంటాం కదా, అది మడిచి కుట్టుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ పీస్కి లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి. మెయిన్ పీస్ని కింద పరుచుకొని లైనింగ్ని దాని మీద పెట్టేసి మన దగ్గర గుండు సూదులు ఉంటాయి కదా, వాటిని అక్కడక్కడ గుచ్చేసుకున్నామంటే లైనింగ్ అనేది కదలకుండా మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే స్టిచ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి గుండు సూదులు పెట్టుకోండి. నేను కూడా ఇక్కడ గుండు సూదులు పెట్టుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి గుండు సూదులు పెట్టుకోవడం అయితే చూపించలేదు. ఇలా చివరి వరకు అయిపోయిన తర్వాత గుండు సూదులను రిమూవ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. పంజాబీ డ్రెస్ స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అందులో మన డ్రెస్ మనమే కుట్టుకుంటే ఆ హ్యాపీనెస్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. రెడీమేడ్ డ్రెస్సుల కన్నా కూడా మన మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే ఆ ఫిట్టింగ్ బాగుంటుంది, చాలా కంఫర్ట్గాను ఉంటుంది. ఇంకా నెక్కి అయితే మనం ఇక్కడ పైపింగ్ ఇచ్చేస్తున్నాం. బ్యాక్ నెక్కి ఇలా పైపింగ్ అయినా కుట్టుకోవచ్చు, లేకపోతే బక్రం పీసేసి నెక్ అయినా తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఫ్యాంట్ క్లాత్తో బ్యాక్ నెక్ మాత్రమే ఇలా పైపింగ్ ఇస్తున్నాను. ఫ్రంట్ నెక్కి ఆల్రెడీ డిజైన్ వచ్చింది కదా, అది ఎలా స్టిచ్ చేసుకోవాలో మళ్ళీ చూద్దాం. బ్యాక్ నెక్కి పైపింగ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. చూసారా, సన్నగా నీట్గా కాంబినేషన్ కూడా బాగుంది. ఇప్పుడు ఫ్రంట్ కూడా సేమ్ అలాగే లైనింగ్ పీస్ని మెయిన్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర నేను కుట్టలేదు, చూసారా, నెక్ దగ్గర వదిలేసాను. చుట్టూ కుట్టుకోవాలి, నెక్ దగ్గర మాత్రం ఆపేసాను నేను. ఇలా చివరి వరకు అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. వీడియో కావాలంటే వీడియో కొద్దిగా మీరు స్లోగా పెట్టుకొని కూడా చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో లైనింగ్ని కొద్దిగా పైకి కట్ చేసుకుంటున్నాం. అక్కడక్కడ ఘాట్లు ఇచ్చేసి ఆల్రెడీ ఇక్కడ మెయిన్ పీస్కి పైపింగ్ ఇచ్చేసారు. బ్లూ కలర్ క్లాత్తో పైపింగ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మనం ఇంక మళ్ళీ పైపింగ్ ఇచ్చినా బాగోదు, నెక్స్ట్ బక్రం పీసెస్ తిప్పినా బాగోదు. కాబట్టి ఇలా కుడితేనే ఈ డ్రెస్కి సెట్ అవుతుందన్నమాట. సో మనము ఎప్పుడైనా ఏదైనా డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు ఏ డ్రెస్కి ఎలా స్టిచ్ చేయాలనేది కూడా మనం తెలుసుకొని స్టిచ్ చేయాలి. ఇక్కడ మనం అదే ఈ డ్రెస్కి ఇక్కడ మనము ఇలా కుట్టకుండా పైపింగ్ కానీ లేకపోతే బక్రం పీస్ కానీ వేసి తిప్పామంటే నెక్ దగ్గర బాగా ఉబ్బుగా ఎత్తుగా కనిపిస్తుంది. డ్రెస్సు మెయిన్గా డ్రెస్ ఫిట్టింగు తర్వాత నెక్ దగ్గర ఫినిషింగు మనము చూస్తాము. అలాంటిది నెక్ దగ్గర మనకు ఆ ఫినిషింగ్ అని లేదు అంటే చూడడానికి బాగోదు. ఎంత మంచి డ్రెస్ అయినా చూసేదానికి బాగోదు అనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని ఈ ఫ్రంట్ పార్ట్కి భుజాలు 2 జాయింట్ ఇచ్చుకోవాలి. ఇలా 2 వైపులా జాయింట్ ఇచ్చేసి పైన ఫినిషింగ్ కుట్టు కూడా ఇచ్చుకోవాలి. అలా అయిపోయిన తర్వాత హ్యాండ్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాను. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకటి మన వీడియోలో ఉంది, కావాలంటే చూడండి. క్లాత్ చాలేదని చెప్పి నేను ఫ్యాంట్ పీస్తో డిజైన్ చేశాను అన్నమాట. హ్యాండ్ని 2 వైపులా స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఆ కుట్టు మీదే మనం డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్కి. ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే ఇచ్చుకుంటాం. మన ఆది డ్రెస్ ఉంటుంది కదా, అది హ్యాండు చంక దగ్గర ఆల్రెడీ ఎంతైతే ఉంటుందో మనం కట్స్ అయితే ఇచ్చుకుంటాం కదా, అక్కడ చూసుకొని నేరుగా జాయింట్ అయితే ఇచ్చేసుకుంటున్నాం. సైడ్ జాయింట్లో ఒక 3 కుట్లు వేసుకోవాలి. ఎప్పుడైనా టైట్ అయిపోతే 1-2 కుట్లు ఇప్పుకోవడానికి ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసేసుకున్నాం. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా సైడ్ జాయింట్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అన్నమాట. ఆ చైల్ 2 జాయింట్ ఇచ్చుకుంటాం కదా, ఆ పీస్ని మనము పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
అదే ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు పీసు కిందకి కాకుండా పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో అలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి చంక భాగం దగ్గర గోడలు అనేవి ఉండవు, కాబట్టి పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 3 కుట్లు వేసుకొని అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసేసుకొని, ఇంకా సైడు మనకు ఈ కట్స్ ఉంటాయి కదా, అవి ఒక 1 ఇంచ్ మనం వదులుకున్నాం. ఆ 1 ఇంచ్ని మనం ఇక్కడ మర్చుకొని కుట్టేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ పైకి వచ్చేటప్పటికి చాలా నీట్గా కుట్టాలి, జాగ్రత్తగా కుట్టాలి, లేకపోతే ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా రాదు. చూడండి, నిదానంగా పైకి వచ్చేటప్పటికి మనం కొద్దిగా నీడిల్ని కిందకి దింపుకొని పాదాన్ని పైకి లేపుకొని మళ్ళీ ఇటువైపు పీస్ కూడా ఆ పక్క ఎంతైతే మనం మడిచామో సేమ్ అంతే పీస్ని మర్చుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక వైపు కూడా ఒక 1 ఇంచు వెడల్పుతో మనం మడిచి కుట్టాలి. ఇక్కడ మనము కటింగ్ చేసేటప్పుడు చూపించాం కదా, 1 ఇంచు మాత్రమే ఇక్కడ వదులుకోవాలని చెప్పి అక్కడ పైనంతా కుట్టు కోసం 2 ఇంచులు వదులుకున్నాము. ఈ కటింగ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి 1 ఇంచు మాత్రమే వదులుకున్నాం. అందుకే ఇప్పుడు అక్కడ కానీ ఎక్కువ వదులుకున్నట్లయితే అంత పీస్ని మనము మడిచి అయితే కుట్టలేం, కాబట్టి 1 ఇంచు మాత్రమే వదులుకోవాలి. ఇక్కడ కూడా కింద అడుగున ఉంటుంది కదా, ఇంకా అడుగున మడిచి కుట్టేసుకోవాలి. 1 ఇంచు మనం ఎక్స్ట్రాగా కుట్టుకైతే వదులుకుంటాం. అలా ఫ్రంట్ పీస్ని బ్యాక్ పీస్ని 2 వైపులా ఒక 1 ఇంచు అడుగున ఇలా మడిచి కుట్టేసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫినిషింగ్ కోసం ఇంకో కుట్టు అనమాట. ఆల్రెడీ ఒక కుట్టు వేసేసి ఉంటాం కదా, దాని పక్కనే ఇక్కడ చూడండి, ఇక్కడ కటింగ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఒక 1 ఇంచు 2 జాయింట్ చేసి కుట్టాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెట్టేసి చూపిస్తున్నాను అనమాట. చూసారా, కటింగ్స్ దగ్గర అక్కడ ఒక 1 ఇంచు దగ్గర 2 జాయిన్ చేసి ఆల్రెడీ మనం కుట్టేసి ఉంటాం కదా, ఆ రెండింటిని కలిపి ఒక కుట్టు అయితే కొద్దిగా 1 ఇంచ్ వేసుకుంటాం. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత సైడ్ అయితే కొద్దిగా ఇట్లా కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇస్తేనే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ చూసారా, మనకు నెక్ అయితే చాలా నీట్గా రెడీ అయిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.